గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ చంద్రశేఖర్ కురుగుబెల్లి. శ్రీకాకుళం జిల్లా డేనెట్ జంక్షన్లో గల ఊపిరి చెస్ట్ హాస్పిటల్ వ్యవస్థాపకుడిని. ఈరోజు నేను మనలో ఉంటూ మనల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే జబ్బు, అలానే భారతదేశంలో ప్రతి 100 మరణాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 2 మరణాలకి కారణమైన జబ్బు అయిన ఆస్మా గురించి చెప్పదలుచుకున్నాను. అయితే ఇంత తీవ్రమైన బర్డన్, ఇంత తీవ్రత ఉన్న ఆస్మా జబ్బు ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదంటే ప్రధాన కారణం ఏంటంటే ఆస్మా యొక్క మెయిన్ ట్రీట్మెంట్ అంటే ప్రధాన చికిత్స అయిన ఇన్హేలర్ని వాడడంలో చాలా జాప్యం జరుగుతుంది. దానికి కారణం ఇన్హేలర్ మీద అవగాహన లేకపోవడం, అలాగే ఇన్హేలర్ వాడే విధానాన్ని తెలుసుకోకపోవడం వలన మోర్ దాన్ 50% అంటే 50% కంటే ఎక్కువ మంది ఈ ఇన్హేలర్ వాడడంలో ఫెయిల్ అవ్వడం వలన వాళ్ళకి ఆస్మా తీవ్రత పెరుగుతుంది, అలానే మరణాల శాతం పెరుగుతుంది. అందుకే ఈరోజు నేను ఇన్హేలర్ ఏ విధంగా వాడాలి, దాని పద్ధతి ఏంటి అనే దాని మీద అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? సో ఫస్ట్ ఈరోజు మనం ఇన్హేలర్ ఏ విధంగా వాడాలి అనే విధానాన్ని తెలుసుకుందాం.